టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాయపాటి అమృతరావు గారితో ఈరోజు ఎన్కౌంటర్ విత్ శ్రావణి. మన ఆంధ్రాకి రాని కంపెనీలు అటు తమిళనాడు తెలంగాణకి ఎలా వెళ్ళినాయి, మన కంపెనీలు అటు ఎలా వెళ్ళినాయి? వీళ్ళకి ఎక్కడికి వెళ్ళంటే ఇక్కడ వాటాలు, షేర్లు. ఒక క్రమశిక్షణ తప్పిన సన్నాసిని గద్దె దించేదాకే అతని కోపం. ఓ పక్కేమో సన్నాసి నాని, ఓ పక్క వల్లభనేని వంశీ. వీళ్ళ చేత తిట్టించడం తప్పితే అతనికి చూసి ఇంగ్లీష్ చదవడమే రాదు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ది హిందూ కానీ డెక్కన్ క్రానికల్ కానీ అతను ఇష్టం వచ్చిన పేపర్ అతను చదవమనండి, గుండు కొట్టించుకొని తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ శవానికి అడిగాను వెళ్ళి చూసుకోండి, అతను నవ్వుతూ ఉంటాడు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ బాబాయిని ఎవరు చంపారో తేల్చలేకపోయావు. నువ్వే ముఖ్యమంత్రివి. ఈ రాష్ట్రాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తప్పిపోయిన పాలనే గాడిలో పెట్టగలుగుతాడు. అసలు 2019 నుంచి 2024 దాకా ఎక్కడన్నా ఎస్ఐసిఐ ఉన్నాడు? వాళ్ళంతా వైసీపీ అనఫీషియల్ కార్యకర్తల్లా పనిచేశారు. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగిలాగా ఎవరైనా మీరెందుకు చేయలేకపోయారు అంత కనిపించేలాగా? అసలు పొప్పేమో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు గుమ్మడికాయ దొంగ కావాలంటే మీరు 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 అన్నట్టు లోకేష్ గారు. ఎమ్మెల్యే పదవి అంటే ప్రజలను కాచుకొని కాదు, ప్రజల్ని దోచుకోనా? వైసీపీ వాళ్ళు దాన్ని కొంత సత్తనపల్లి దగ్గర రాజపాలెంలో పొలాల్లో అతను గెస్ట్ హౌస్ ఉంది. ఆ తోటల దగ్గర ఎవరినైనా చెబుతారు అతని గురించి, గంట గురించో అరగంట గురించో అవన్నీ చెప్తారులేండి. అసలు ఏదైనా సమరాల రాంబాబు గారు అంటే ఏంది, అతను ఆడికి వచ్చి ఏం చేస్తాడు? అసాంఘిక కార్యక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్. అతను ముఖం మీద ఉయ్యాలని కూడా అనిపించింది అతను చూస్తే. అతను నాయకుడు కాదండి, అతను జోకరు. జోకరా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారంటారు? ఇప్పుడు అతను కుక్కలను ఇద్దరిని పెట్టుకోం పక్కన, ఒకటి గుడివాడ కుక్క, ఒకటి అంతకుముందు సత్రంపల్లి కుక్క. ఈ 2 కుక్కలను పెట్టి ఏం చేయించాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బూట్లు తుడుస్తానన్నాడు మొండ. మేము రెడీగా ఉండరా అన్నాం, ఛాలెంజ్ ఇస్తాం. ఏడి మరి బూట్లు రెడీగా ఉన్నాయా? రెడీ అండి. రాష్ట్రంలో యువత ఉద్యోగ భవిష్యత్తు కోసం కంపెనీలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, సిల్వర్ మెడల్, ఆంధ్ర విస్కీ, ఈ కంపెనీలు ఇతను తీసుకొచ్చింది 10 కంపెనీలు తప్పి. అక్కా చెల్లెమ్మలు ఏమైపోయారు? పథకాలు ఇచ్చాను, ఇంటింటికి 1,00,000 పైన పథకాలు వెళ్ళినాయి. ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెల సంఘం తర్వాత ముందు నీ సొంత చెల్లి సొంత అక్కకి. అసలు వైసీపీ పార్టీ ఒక కరప్షన్ పార్టీ, కరప్షన్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మేము ఎక్కడైనా సరే వైసీపీ వాళ్ళలాగా వల్గర్లా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు మాకు తెలియదు. అంటే వైసీపీ వల్గర్గా కొట్టుకుందా?